థ్యాంక్ యూ మామ. ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రం పత్రిజీ ధ్యాన మహాచక్రం పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవాలను ప్రతి సంవత్సరం అన్ని ధ్యాన కేంద్రాలలో మనం జరుపుతూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అనగా పోయిన నెల డిసెంబర్ 21 నుంచి 31 తారీఖు వరకు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది దేశ విదేశాల నుంచి అక్కడికి కార్యక్రమానికి పాల్గొని ఎందరో మహానుభావులు పరమ గురువులు ఎందరో వివిధ ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించిన గురువులు అక్కడికి రావడం, వారి యొక్క సందేశాలు అందించడం. మన గ్రామం నుంచి కూడా సుమారుగా 2 బస్సులను తీసుకొని 75 మంది దాకా ధ్యానమా చక్రానికి పోయి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన వారందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు. ఆ కార్యక్రమానికి పత్రిజీ ధ్యాన మహాయాగానికి సర్పంచ్ గారు కూడా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ గారు కూడా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. ఆ విధంగా ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడాను పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలలో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎప్పుడు మన పామిడిపల్లి గ్రామంలో ధ్యానము అనేటువంటి విత్తనాన్ని వేసి ఆ దాన్ని పెంచి పోషిస్తూ ఆ చిన్న మొలకను పెంచి పోషిస్తూ ఈరోజు ఎంతో మందికి ఆ జ్ఞానము అందిందంటే దానికి అంకురార్పణ చేసినటువంటి డాక్టర్ రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా పామిడిపల్లి గ్రామం తరఫున సార్. ఓకే సార్, మీ యొక్క సందేశం చెప్పాల్సిందిగా కూర్చున్నాం సార్. ఓకే, పామిరెడ్డిపల్లె గ్రామ ప్రజలకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కు, అలాగే ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఈ శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం మీ ఊర్లో నిర్మించుకోవడము, దీని వెనుక శివరాములు గారు వారికి తోటి మిత్రులందరూ కలిసి చక్కగా నిర్మాణం చేసుకొని మీ అందరికీ ధ్యానం అందే విధంగా వాళ్ళు ఎంతో శ్రమపడుతూ, అలాగే గురువుగారు కూడా ఊరికి వచ్చారు. నేను ఆ రోజు వచ్చిన భూమి పూజకు ఏమాత్రం లేట్ చేయకుండా చక్కగా నిర్మాణం చేసుకొని పిరమిడ్ అంటే ఏంది, దాని శక్తి ఎట్లా ఉంటుంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది మనకు అనే విషయాలు మీకు అందరికీ అర్థమైంటుంది. మరి ఈరోజు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు వచ్చి వాళ్ళు కూడా ధ్యానం నేర్చుకోవడం, ఒకసారి వారు చప్పట్లు కొడదాం క్లాస్. నేను చాలాసార్లు వచ్చాను. ఇంతకుముందు గుళ్ళే నడిపించినాం కొద్ది రోజులు. అట్లా రాను ఇంటింటి ధ్యానము, ఆంజనేయులు గారు వాళ్ళ భార్య, ఇట్లా ఎంతోమంది పాత వాళ్ళు చాలా శ్రమ పడుతూ ఏమాత్రం దీన్ని వదులుకోకుండా ధ్యానాన్ని చక్కగా శాకారం తీసుకుంటూ ధ్యానం చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఎంతో ఆధ్యాత్మికంగా మలుపు తిప్పుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు. మా వంతుగా మేము ఏదో మాకు తెలిసిన విధంగా మీకు సాయం చేయడం. మేము ఇప్పుడు వనపర్తిలో మౌన ధ్యానం అయిపోయింది 5 గంటలకు. మరి మాకు ఈ నుంచి దగ్గర 40 కిలోమీటర్లు అవుతుంది. చలికి ఉపేందర్ రెడ్డి గారు వారు కూడా చప్పట్లు కొడదాం ఒకసారి. తీసుకొని రావడం, వీడియో తీసుకొని రావడం, ఆయన ఎంతో శ్రమ పడుతూ నన్ను తీసుకొచ్చాడు. చలి బాగానే ఉంది, మీరందరూ చెవిలో కంది బట్టలు కట్టుకున్నారు. సరే, అంతా ప్రకృతి చేర్పులు మార్పులు జరుగుతుంటాయి, మనమే వాటికి అనుకూలంగా జీవించాలి. వాన పడుతున్నప్పుడు వానను భరించాలి, ఎండను భరించాలి, చలిని కూడా భరించాలి. అట్లా భరిస్తే ఏమవుతుందంటే మనమే గట్టిగా అవుతాం, అన్నిటికీ తట్టుకునే శక్తి వస్తుంది మనం. సరే, ఈరోజు నాకు తెలిసిన విషయాలు చెప్తాను. నేను ఒక వైద్యుని, 30 సంవత్సరాలు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ పోయాను. చేస్తుంటే రోగాలకు ఏమాత్రము ఫుల్ స్టాప్ పడతలేదు. ఒక రోగం పోతే ఇంకో రోగం, ఆ రోగం పోతే ఇంకో రోగం వస్తూ ఉంది. ఏదో మేము ఉపశమనం కలిగిస్తాము. నేను చిన్న డాక్టర్ అయినా పెద్ద డాక్టర్ అయినా, మీరు ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి పోయినా రోగాన్ని గుర్తుపట్టి దానికి ఉపశమనం కలిగిస్తారు తప్ప పూర్వ నివారణ చేయలేము. ఎందుకు మళ్ళీ అట్లా చేసిట్టే కన్నా, నిజంగా అట్లా చేస్తే కన్నా మరి జీవితాంతం బీపీ గోళీలు, షుగర్ గోళీలు ఎందుకు తినాలి? 1 నెల తిని బంద్ చేయొచ్చు కదా. మోకాళ్ళ నొప్పులు తగ్గుతలేవు, ఫిట్స్ వాయిస్తే బాగా కాదు, పక్షవాతం వస్తే ఆడికాడికే తగ్గుతుంది.
ఎందుకు తగ్గుతలేదని నేను ధ్యానంలోకి వచ్చినాక గురువు గారు ఎన్నో విషయాలు మాకు చక్కగా అర్థమైతే చెప్పారు. ఇది ఇది శరీరం కాదు, ఇది శరీరం కాదు, లోపల దీన్ని నడిపించే ఒక శక్తి ఎనర్జీ ఉంది. దాన్ని ఆత్మ అనొచ్చు, దేవుడు అనొచ్చు, ఒక స్పిరిట్ అనొచ్చు. అది నడిపిస్తుంది మన అందరిని అన్నట్టు. కనిపించే శరీరమే ముఖ్యం అనుకుంటారు వైద్యులు. ముఖ్యంగా అది ఒకరోజు ఊసిపోతుంది శరీరము, కానీ లోపల ఆత్మకు మరణమే లేదు. దాన్ని పట్టుకుంటే మనం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు అని ఎన్నో విషయాలు మాకు ధ్యానం నేర్పించి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా జీవించాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి. చూడండి, ఒక సర్పంచ్కి ధ్యానం నేర్పిస్తే ఆయన ఆ శక్తి నుంచి చక్కగా పరిపాలిస్తాడు గ్రామాన్ని, ఒడిదుడుకులు లేకుండా. ఒక ఎమ్మెల్యే ధ్యానం చేస్తే ఆ నియోజకవర్గాన్ని చక్కగా చూసుకుంటాడు, లేకపోతే దోసుకుంటాడు, అన్ని అబద్ధాలు ఆడతాడు. నేను ఇది చేస్తా, అది చేస్తా అని ఉట్టిదంతా ఓట్లు వేపించుకొని పారిపోతాడు. కానీ ధ్యానం చేస్తే లోపల అంతరాత్మ ఒప్పుకోదు. అరే, నాకు ఇంతమంది ఓట్లు వేసి నేను నా జీవితాన్ని నేను సక్రమంగా దిద్దుకుంటా అని గ్రామ ప్రజలకు అందరికీ సేవ చేయడానికి నేర్చుకుంటాడు. ఒక సీఎం ధ్యానం చేస్తే ఎమ్మెల్యేలను ఎంపీలను సరిగ్గా చూసుకుంటాడు, వాళ్ళకి సరైన మార్గం తీసుకుపోతాడు. ధ్యానం లేకపోతే అవకతవకలు అన్నీ ఆ మనసు ఎట్లా చెప్తే అట్లా విని ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా మట్టుకుంటాయి. నేను ఎమ్మెల్యేకి పోటీ చేసిన 2009లో. అంటే మాకు ఒక చిన్న పార్టీ ఉంది, ఆధ్యాత్మిక పార్టీ. ఓట్లు అడగము కానీ సరైన నాయకుని ఎన్నుకోమని చెప్తాం. ఓటు వేసి మీ ఇంట్లో మీరుంటే పరిపాలన సరిగా పరిపాలన చేయడు, అట్లా కాకుండా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మంచి వాళ్ళను ఎన్నుకోండి అని చెప్తామన్నా. అది అయిపోయింది కథ. ధ్యానం చేస్తే మీకు శారీరకంగా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత వస్తుంది. మరి నేను చెప్పినట్లు ఈ శరీరం గురించే డాక్టర్స్ ఆలోచిస్తారు, కానీ లోపల దీన్ని ఇంకా నడిపించే దాని గురించి పట్టుకోవాలి. ఇప్పుడు బల్బు ఫ్యాన్ తిరుగుతుంది, నాకు ఒక ఆయన వచ్చి తెలియదు, ఆయనకి ఎప్పుడు ఫ్యాన్ చూసి లేడు, ఆది మానవుడు. ఇది ఏం సార్ ఎట్లా తిరుగుతుంది అన్నాడు. అంటే ఫ్యాన్ అన్న. మరి ఎలా తిరుగుతుంది అంటే ఇది కరెంటు చేత నడపబడుతుంది అన్నాడు. కరెంటు కనపడతలేదు కదా, మరి ఎట్లా నడుస్తుంది అన్నాడు. కరెంటు కనపడదు, అది శక్తి. సేమ్ అట్లా ఆత్మ కూడా కనపడదు, అది ఒక శక్తి ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అంటే కరెంటు చేత ఫ్యాను బల్బు ఎట్లా నడపబడుతున్నాయో సేమ్ ఆత్మ చేత శరీరం నడపబడుతుంది. కరెంటు పోతే బల్బు పోతుంది, ఆత్మ బయటకు పోతే చచ్చిపోతాం మనం. అటువంటి దేని ఏదైతే నడిపిస్తుందో దాన్ని పట్టుకోవడమే ధ్యానం అంటే. కాకపోతే మనసు అటు ఇటు పోతుంటుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు. తెచ్చి శ్వాస మీద పెట్టాలి మనసును. పెట్టంగా ఆలోచనలు వేగం తగ్గిపోయి, స్పీడ్ తగ్గిపోయి కొన్ని ఆలోచనలు రాబడతాయి. ఇంకా రాను శ్వాస కూడా చిన్నగా శ్వాసలు కూడా తగ్గిపోతాయి. శ్వాస లేని స్థితి, ఆలోచన లేని స్థితిలో మనిషి కూర్చోగలిగితే దాన్ని సమాధి స్థితి అంటాం. అత్యంత గొప్ప స్థితి అది. ఈ భూమి మీద ఎవరయ్యా గొప్పవాళ్ళు అంటే గవర్నర్ గొప్పవాడు కాదు, సీఎం గొప్పవాడు కాదు, ఒక ధనవంతుడు గొప్పవాడు కాదు, మనసును ఆపుకున్నవాడు గొప్పవాడు. అంటే అంత గొప్పది మనసును ఆపుకోగలిగింది. అయితే ధ్యానం చేయకపోతే మనం మంకీ లాక్కుంటాం. మంకీ అంటే కోతి. అంటే కోతి అక్కడ ఇక్కడ అది కోతికి మనసులో ఎట్లా ఆలోచన వస్తే అట్లా చేస్తుంటుంది. మనిషి కూడా ధ్యానం చేయకపోతే తన బుద్ధి పుట్టినట్లు చేస్తుంటాడు. భార్యను కొడతాడు, తిడతాడు, మందిని తిడతాడు, బయట కూడా ఏమేమో చేస్తుంటాడు అన్నమాట. ధ్యానం చేస్తే ఈ మంకిలాగా ఉన్న మనిషి మాంక్ అవుతాడు. మాంక్ అంటే సన్యాసి, గొప్ప యోగీషుడు అవుతాడు అన్నమాట. మొత్తం నీ చేతులకు వచ్చేస్తుంది నీ మనసు. ధ్యానం చేయకపోతే మనసు చెప్పినట్టు మనం వింటాం, మనసుకు పూరా బానిస అయిపోతాం మనం. ధ్యానం చేస్తే మనసు నీకు బానిస అయ్యి నీకు అన్ని తీసుకొచ్చి నీ ముందర పెడుతుంది. ఈ వల్ల గొప్ప యోగీశ్వరుడు, కృష్ణుడు కానీ, బుద్ధుడు కానీ, రాముడు కానీ, బ్రహ్మం గారు, వేమన, శంకరాచార్యులు ఎంతోమంది భూమి మీద మహానుభావులు పుట్టి ధ్యానం నేర్చుకొని ప్రజలకు అందించిపోయింది. ఆయన ధ్యానం చేయకపోతే మనసు నీ ఆధీనంలో ఉండదు, నీకు ఎన్నో రోగాలు వచ్చి నిద్ర లేక సతమతం అవుతావు. ఈ ధ్యానం ఒకదాన్ని నువ్వు నేర్చుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటావు. కంటిన్యూగా ధ్యానం చేస్తూ పోతే నీకు మోక్షం, ముక్తి కూడా దొరుకుతుంది అని ఎంతోమంది గురువులు మనకు చెప్పారు. కానీ మన పెడసేవను పెట్టినాం. అది ఎవరో సన్యాసులు చేయాలి, మాకేం అవసరం ఉంది, ముసలి కనుక చేయాలి అని ఇట్లా తప్పుదోవలు అనుకొని ధ్యానాన్ని పెడచేవన పెడితే పత్రికారు
దీన్ని బాగా ఆలోచించి మానవులకు ఎట్లా చెప్తే అర్థం కాదు అని 4 రకాలు తీసుకొచ్చిండు ధ్యానాన్ని. కింద కూర్చొని చేసుకోవచ్చు, చెక్కముక్కలు పెట్టుకొని, కుర్చీ మీద కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, గోడ కానుకొని ధ్యానం చేసుకోవచ్చు. పండుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా ఎలకల పండుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని చేతులు కట్టేసుకొని కళ్ళు నోరు మూసుకొని జరుగుతున్న శ్వాసను గమనిస్తుంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోయి నీ లోపల రోగాలన్నీ కూడా సరి చేయబడతాయి పండుకునేటప్పుడు. నేను అనుకున్న ఇన్ని రకాలు ఎందుకు చేయాలి ధ్యానము అంటే ఆయన బాగా ఆలోచించాడు. ఒక పేషెంట్ బెడ్ మీద వండుకొని ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కూర్చోలేడు, ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా వాడు ధ్యానం ఎట్లా చేసుకుంటాడు, మంచం మీద వాడింటాడు, అట్లే పండుకొని చేసుకోవచ్చు. అంటే అతనికి కూడా ధ్యానం అందుతుంది. అట్లా చేసుకొని మోక్షం పొందొచ్చు, ముక్తి పొందొచ్చు. చెక్కముక్కలు అడ్డుకొని చేసుకోవచ్చు, గోడ కానుకొని చేసుకోవచ్చు, సోఫా మీద కూర్చోవచ్చు, బస్సులో ధ్యానం చేసుకోవచ్చు, కార్ల ధ్యానం చేసుకోవచ్చు అని ఎవరికి ఎట్లా అవసరం ఉందో ఎట్లా చేస్తారో అర్థం చేసుకొని అన్ని రకరకాలుగా ధ్యానం ఈరోజు తీసుకురాగలిగితే ముసలోళ్ళు, పిల్లలు, మధ్య వయసు వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు చక్కగా ధ్యానం చేసుకొని మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్ తగ్గించుకొని ఎంతో ప్రశాంతంగా హాయిగా బతుకుతున్నారు వాళ్ళు. అందులో మనం ఒకరం. ఈ ధ్యానం అనేది చేస్తేనే అర్థమైంది కదా, తప్ప చెప్తే అర్థం కాదు. ఇది నేనైనా ధ్యానంలోకి వచ్చినాక ఇది శరీరం కాదు, ఒక ఆత్మ దీన్ని నడిపిస్తుంది కదా, ఆత్మనే పరబ్రహ్మ స్వరూపము, జీవుడే దేవుడు కదా అని తెలుసుకున్నప్పుడు మీరు బాగా ఆలోచించండి. షుగరు, బీపీ, రకరకాల జబ్బులు శరీరానికి వస్తాయి. కానీ లోపల దీన్ని నడిపించే ఆ జీవాత్మకు ఒక జబ్బు ఉంది. ఆ జబ్బును ఏమంటారంటే భవరోగం అంటాం. భవరోగం అంటే ఏంటంటే మళ్ళీ పుట్టడం, చచ్చిపోవడం. ఈ పుట్టడము సావడం అనేది మనసుకు చాలా ఇష్టం అన్నమాట. కర్మను బట్టి జబ్బును బట్టి జన్మ వస్తుంది మన. ఒక ఆయన ఆ రోజు చనిపోవాలి, యమధర్మరాజు వచ్చిండు, పాషాణం వేసి తీసుకొని పోతున్నాడు. కొద్ది దూరం పోయినాక ఆయన ఏమంటాడంటే, స్వామి కొద్ది ఆగండి అన్నాడు. ఎందుకు ఆగమంటున్నాడు అంటే, ఎందుకు చెప్పు అంటే, నేను వెనక్కి మళ్ళీ చూస్తాను అన్నాడు. చూడేందో అని చెప్తే వెనక్కి మళ్ళీ చూసినాక నన్ను గుంజుకపోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు నీవు అప్పుడేమో వెనక్కి మళ్ళీ చూస్తా అంటే ఇప్పుడేమో ఈడ్చుకపోమంటున్నావు, కారణం ఏందని అడిగితే, నేను 70-80 సంవత్సరాలు సంసారం చేసిన కదా, ఎంతో కష్టపడి శ్రమపడి నేను చనిపోయి నేను వెళ్ళిపోతున్న పైకి, నా ఎంబడి ఎవరైనా ఉండరేమో చూసి ఎన్నిక అన్నాడు. ఎవరు లేరు తీసుకపో అన్నాడు. అంటే అతని లోపల ఒక అద్భుతమైన వైరాగ్యం వచ్చింది. అరే ఏం నేను ఇంత తిప్పలవాడి చేస్తే నేను ఒక్కరినే పోతున్నా కదా అని ఆయనకు ఆ రోజు బాగా అర్థమైపోయింది. ఒక్కరమే వస్తున్నాం, ఒకరే పోతాం, గుంపుతో రాము, గుంపుతో పోతలేము అన్నప్పుడు మనం బాగా ఆలోచించాలి. ఏంది ఆలోచించాలంటే, అరే నేను ఒక్కనే పుట్టినా, మళ్ళీ నేను ఒక్కనే చనిపోతా కదా, కుటుంబము కానీ ఎవరు నాయమడి వస్తలేరు, బంధుమిత్రులు, మళ్ళీ కథ ఏం కథ ఇది అంటే ఏమి కథ అంటే, సొంతంగా ఎవ్వరు వాళ్ళమే పుడతాం, పుట్టినాక బంధాలు ఏర్పడతాయి అన్నమాట. మళ్ళీ చనిపోయినాక బంధం లేదు, అది లేదు, ఉట్టిదే. ఇదంతా ఒక నాటకం అని తెలుస్తుంది ధ్యానం చేస్తే. నాటకం అని కానీ మనకు తెలియకపోతే అందులో ఇరుక్కొని సతమతమై చాలా ఇబ్బందులు పాలవుతాం మనం. ధ్యానం చేస్తే అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి మనకు. గురువుగారు ఏం చెప్పారంటే, భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, వాళ్ళ నాటకం వాళ్ళు ఆడతారు, నీ నాటకం నువ్వు ఆడబోయి అన్నాడు. ఎవరి నాటకం వాళ్ళది. ఆ నాటకం పాత్ర అయిపోయినాక మనం చచ్చిపోతాం, శరీరం పెడతాం, మళ్ళీ కొత్త శరీరం తీసుకొని ఇంకో ఇంట్లో పుడతాం మనము. మానవ జన్మలు అనేది ఒక సీరియల్ లాగా ఎవరు చచ్చిపోతలేము. చనిపోతున్నా అని అనుకుంటే అది భ్రమ, ఆత్మకు సావే లేదు అని మీకు ధ్యానం చేస్తే చక్కగా అర్థమవుతుందని చెప్పాడు. ఇప్పుడు చూడండి, చేప నీళ్ళలోకి వెళ్ళి బయట పడింది అనుకో, అది గిలగిలే కొట్టుకుంటుంది. మన మనసు కన్నా మనల్ని కాదని బయటకు పోయింది అనుకోండి, అది గిలగిల కొట్టుకుంటుంది. మీరు బాగా అర్థం చేసుకోండి. మనసు మన దగ్గర ఉన్నప్పుడు అంటే ఎప్పుడు ఉంటుంది మన దగ్గర? నిద్రపోయినప్పుడు ఉంటుంది, ధ్యానం చేసినప్పుడు ఉంటుంది. నిద్ర కన్నా ధ్యానం గొప్పది. నిద్ర అంటే ఎరుక ఉంటుంది మనకు, కానీ ధ్యానం ఎరుకతో నిద్ర ఇది. మరి మనసు బయటికి పోయింది నిన్ను కాదని అంటే మనకు రోగాలు, సమస్యలు, ప్రాబ్లం తీసుకొచ్చి పెడుతుంది. ఈ గంటనో అర్ధగంటనో మనసు మీ దగ్గర ఉండడానికి మీరు అభ్యాసం చేస్తే ధ్యానాన్ని, మనసు మన ఆధీనంలోకి వచ్చి మన దగ్గర ఉందే నీకు ఆనందం కలుగుతుంది. అది బయటకు పోయింది అనుకోండి, ఏమేమో మంది విషయాలు తీసుకొచ్చి పెడుతుంది మనకు.
ఒక్కటి కూడా మంచి విషయం చూపదు మనసు, మొత్తం చెడు చూపిస్తుంది. మీరు చూడండి, ఒక వ్యక్తి లోపల 90% మంచి కూడా అయినా కానీ 10%మే చెడ్డ అలవాటు ఉన్నాయి. మనసు ఏం చెప్తుంది అంటే చెడ్డ అలవాటు చూపిస్తుంది మనం, కానీ 90 మంచి చూపదు. అట్లా చూపక మనం చాలా ఇబ్బంది పాలవుతాం దాంతోన. మనసుకు వాస్తవంగా ఏం తెలియదు. మనసు అనేది మనం గాము, మనసు మనం గాము, శరీరం మనం గాము. మళ్ళీ ఎవరు మనం అంటే ఒక చైతన్య పదార్థాలు మనం. ఈ మనస్సు శరీరం ఎందుకు ఉంది మనకంటే ఈ భూమి మీద అన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఉంది అది. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, పలక బల్పం తీసుకొని పోతాడు, అన్నీ రాసుకొచ్చుకుంటాడు టీచర్ చెప్పిన వల్ల. రాసుకొని వాడు కొంత తెలివి తెచ్చుకున్నాడు. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే వచ్చేటప్పుడు పైలోకాల నుంచి మనసు తెచ్చుకొని కిందికి వచ్చినాక ఆ శరీరంలో దూరుతుంది అన్నమాట, తల్లి గర్భంలో దూరి బయటకు వచ్చేస్తుంది. వచ్చినాక మనం 3 ఉంటాం. ఏంటి 3 అంటే శరీరం ఉంది, మనసు ఉంది, లోపల దీన్ని నడిపించే ఆత్మ ఉంది. ఈ 3 ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి భూలోకంలో కదా. మీరు బాగా అర్థం చేసుకోండి. మనసు 6 నెలల పాప, చంటి పాప 6 నెలల వరకు మనసు ఉండదు. సాక్షాత్ భగవంతుని స్థితిలో ఉంటాం మనం. 6 నెలల తర్వాత మనసు ఎప్పుడైతే చిన్నగా పని చేయబట్టిందో అమ్మ నాన్న ఇల్లు అంతా గందరగోళం పడ్డాం, మొత్తం మర్చిపోతాం మనం. ఆ రోజు నుంచి ముసలిగా చనిపోయే వరకు ఈ సంసారంలో పడి ఎన్నో విషయాలు అర్థం చేసుకొని, కొన్ని అర్థం చేసుకోక సతమతమై ఎన్నో జబ్బులు తెచ్చుకొని, ఎన్నో సమస్యలు తెచ్చుకొని నిద్ర రాక నరక యాతన పడతాడు మనిషి. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు, అర్జున ఈ భూలోకము దుఃఖాలయం అంటున్నాడు. ఇక్కడ సంతోషం ఉంటుందేమని మీరు అనుకుంటే భ్రమ. చారణ భాగం సంతోషము, 70% మనిషి దుఃఖంలో ఉంటాడు ఈ లోకంలో అన్నాడు. మరి ఎట చేయలేదు స్వామి అంటే యోగివిగా అని చెప్పాడు. కొద్ది కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, రోజు అభ్యాసం చేస్తే నీకు అన్ని విషయాలు చక్కగా అర్థమై నీ జీవితాన్ని అద్భుతంగా నీవే తీర్చిదిద్దుకుంటామని చెప్పాడు. కొంచెంసేపు కళ్ళు మూసుకున్నాడు అర్జునుడు. 5 నిమిషాలుగా కళ్ళు తెరిచాడు. ఏం అర్జున కళ్ళు తెరిస్తుంది అంటే,